రైట్ అశోక్ సారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అంటే దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది నిరుద్యోగ సమస్యలు ఒక కొలిక్కి వచ్చిన పరిస్థితి అయితే ఇప్పటివరకు లేదనే కారణంగా ఈరోజు ఆయన 5 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన నివాసం నుంచి ఇక్కడ ఏరియా హాస్పిటల్ వనస్థలిపురానికి సంబంధించినటువంటి ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆయన పరిస్థితి ఎట్లా ఉంది ఏంటనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పోలీసులు నేరుగా ఆయనను కలవనివ్వడం లేదు. ఒక పక్క డాక్టర్ల అట్లా పెడితే పోలీసులే ముందల అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అందరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం. వాళ్ళ మేడం ఉన్నారు మనతో పాటు. నమస్తే మేడం. నమస్కారం అండి. ఏంటి ఎట్లా ఉన్నది పరిస్థితి సార్ పరిస్థితి అయితే చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు అసలుకి. ఇది 5వ రోజు దీక్ష. నిన్న ఈవినింగ్ నుంచే ఎటువంటి ట్రీట్మెంట్కి సహకరించట్లేదు సారు. తీసుకొని అంటుండే అసలుకి నేను ఇక్కడ ఉండను, ఎవరిని చూడనీయకుండా పోలీసులు ఈ విధంగా అడ్డుకుంటే ఇంత మాత్రానికి ఇంకా బయటికి వెళ్ళకుండా దాచిపెట్టడం వల్ల ఇప్పుడు సార్ చేసిన దానికి కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. కనీసం ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చూడనీయడానికి అలవ్ లేదంటున్నారు. ఈవెన్ మార్నింగ్ నేను వచ్చినా కానీ నన్ను కూడా ఫస్ట్ 2 నిమిషాలు వాగ్వాదం జరిగింది. మాకు కూడా నన్ను కూడా వద్దన్నారు. సరే మరి ఎవరు ఉంటారు, మరి ఎట్లా పోనీయకుండా చూస్తారు. నేను లోపలికి వచ్చినా సరే, నేను లేడీస్ని కాబట్టి నా దగ్గరికి రాలేదు. మరి నేను ఉండకుండా నాకు తెలిసిన వాళ్ళని ఉంచనీయకుండా మరి ఎవరు మీరే చూసుకుంటారా? ఆయన ట్రీట్మెంట్ కూడా తీసుకోవట్లేదు. ఏమన్నా అయితే మీరు బాధ్యత వహిస్తారా? మీరు చైతన్యపురి పీసీ మొత్తం వనస్థలిపురం చైతన్యపురి పీసీ పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు మొత్తం కూడా ఆ స్టేషన్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఇక్కడనే డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా వేరే డ్యూటీ లేదట్టుంది అసలుకి. ఏమనంటే పైకి వెళ్ళి ఆర్డర్స్ ఉన్నాయి మాకు, చూడనియొద్దని, ఇన్ఫెక్షన్ వస్తుందని. మీరు కూడా ఆలోచించాలి నన్ను అంటున్నాను. నేనేం ఆలోచించాలో నాకు కూడా తెలుసండి. ఇప్పుడు 100 మంది అవతలకి వాటిలోకి వచ్చిపోతుంటే ఇన్ఫెక్షన్ రాదు, కానీ అశోక్ సార్ని చూడనీకి వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుందా? నేను అడిగి చెప్పండి. దూరంగా ఉండి చూస్తారు సార్, జస్ట్ కళ్ళతో చూసి వెళ్ళిపోతారు. బయట ఉండి ఫోన్లో మాట్లాడిన దానికి వేరే ఉంటుంది, దగ్గరకు వచ్చి చూసినందుకు వేరే ఉంటుంది. అంటే యూజువల్గా ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఎలాంటి ఏదైనా కూడా పేషెంట్స్ని ఒకరో చూసుకోవడానికి ఉంటారు. అంటే ఇప్పుడు ఎవరు ఉన్నారు అసలు సార్తో పాటు? ఇప్పుడైతే ఎవరు లేరు, ఉన్నది నేనే. నేను ఇప్పుడు అవును, మమ్మల్ని ఫస్ట్ నన్ను ఆపిన తర్వాత నేను వాగ్వాదం చేస్తే అప్పుడు నన్ను లోపలికి పంపించారు. డాక్టర్ మేడం మీరు చెప్పండి, ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పండి, డాక్టర్లతో చెప్పించే ప్రయత్నం కూడా చేశారు. నేను అడిగాను, మేడం ఇక్కడ ఎవరు పేషెంట్లకి ఎవరు అటెండర్ లేరా? ఎవరు లేరంటే చెప్పండి, నేను వెళ్ళిపోతా అనగానే వాళ్ళు గమ్మునొక్కున్నారు. అడగకపోతే ఇంతే, ఇంకా అడిగితేనేమో ఈ విధంగా రిస్ట్రిక్షన్స్ పెట్టడము, అది చేయడము. అసలుకి ఎంత ఘోరంగా ఉందంటే అసలుకి. అంటే యాక్చువల్గా ఇది చాలా దూరం ఉన్నది, తెలిసే పరిస్థితి కూడా బయట లేదు. ఇంత పెద్ద దీక్ష చేస్తున్నప్పుడు అది తెలిసే ప్రయత్నాలు కూడా ఎక్కడ కనిపిస్తలేదు. మీడియాకు దూరంగా, అంటే సిటీకి దూరంగా తీసుకొచ్చి రావడానికి కారణం ఏంది? అసలు అక్కడ నుంచి ఉస్మానియాకో గాంధీకో తీసుకోపోవచ్చు కదా. అసలు మేమున్న ఏరియా ఉస్మానియా కిందికి వస్తుంది. ఫస్ట్ సార్ చేసినప్పుడు ఉస్మానియా హాస్పిటల్కే తీసుకెళ్లారు. ఈసారి అక్కడ తీసుకెళ్తే పెద్ద ఎత్తున పిల్లలు వస్తారు, మీడియా వస్తుంది, ఇది మొత్తం బయటికి వెళ్తుంది. దీన్ని ఏ విధంగా మేము దీన్ని బయటికి రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ మూలకు ఉన్నటువంటి వనస్థలిపురం ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చారు. పిల్లలు కూడా ఇప్పుడు పిల్లలు ఏమంటారు, ఇప్పుడు ఒకరిద్దరు వచ్చి చూసిపోయినారు అనుకోండి, అక్కడికి వెళ్తే రానియట్లేరా, పోయినా వేస్ట్ అనగానే వాళ్ళు అక్కడనే డ్రాప్ అయిపోవడము. అదే మెయిన్ రీజన్. పిల్లలు ఇక్కడికి రావద్దు, మీడియా రావద్దు. వస్తున్నారు కానీ చూడనియట్లేరని బయట నాతోటే మాట్లాడి వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ పక్కన ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి తేడా ఉంటుంది కదా. అక్కడ ఉంటే ఎక్కువ మంది వస్తారు. ఇంతకుముందు మోతిలాల్ అక్కడ వేసినప్పుడు దగ్గర 100 మంది వచ్చారు. అక్కడ పక్కనే ఉంది కాబట్టి పిల్లలు రావడానికి వీలుంది. ఇక్కడ దూరంగా ఉండేసరికి సరే దూరం ఉన్నా కానీ చూడనిస్తారు అంటే 100 మంది కాదు 1000 మంది వస్తారు అశోక్ సార్ కోసం. చూడనియట్లేరు. అక్కడ పోలీసు వాళ్ళు మీ యొక్క అడ్రస్లో వచ్చిన పిల్లల అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, ఇంటి నెంబర్లు అన్ని రాసుకునేసరికి వాళ్ళకు కూడా భయం వేస్తుంది కదా. చదువుకున్న పిల్లలు ఎక్కడికి రాసుకుంటున్నారు, ఎక్కడ కేసులు పెడతారో, ఎక్కడ మా ఫ్యామిలీకి చెప్తారనే ఉద్దేశంతో ఆ వచ్చే వాళ్ళు కూడా ఆయనతో భయంతో అది కూడా రావట్లేదు. ప్రభుత్వం అసలు ఎట్లాంటి చొరవ తీసుకుంటున్నారు దీని మీద? అది ఇక ఎట్లాంటి చొరవ అంటే సార్, ఇప్పుడు వీళ్ళే ఎంత రిస్ట్రిక్షన్స్ పెట్టారు బయటకు వెళ్లకుండా, వీళ్ళు ఎంత మొండిగా ఉన్నారో, గవర్నమెంట్ ఎంత మొండి ఉందో ఇప్పుడు సార్ కూడా అంతే మొండిగా ఉండు. నిన్న నుంచి ట్రీట్మెంట్ కూడా సహకరించట్లేడు. నాకు అవసరం లేదు, నా ప్రాణాలైనా ఇస్తాను, నాకు అసలు ట్రీట్మెంట్ వద్దు, నేను ఇక్కడ నన్ను ఇంటికి పంపించేసిండి, ఆ తర్వాత మీరు ఉండనవసరం లేదు, ఆ తర్వాత ఏదైతే అది అవుతుంది, నన్ను వదిలేయండి అని చెప్తున్నాడు సార్. నేను గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాండి, నిరుద్యోగులు మీకు వచ్చింది 2% ఓట్లతో మీరు గెలిచారు. అది కూడా నిరుద్యోగులు తమ వంతుగా తమ తల్లిదండ్రులకు, వాళ్ళ చుట్టాలకి, వీళ్ళకి అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు. మీరు వస్తే, మీరు ఫామ్లోకి వస్తే, మీరు ఎట్లా ఏదైతే మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలను మభ్యపెట్టిరో అది నమ్మి నిరుద్యోగులు దాన్ని నమ్మి వాళ్ళ తల్లిదండ్రులతోటి, వాళ్ళకి తెలిసిన వాళ్ళతోటి ఓట్లు వేయించుకొని
వచ్చిన 2% ఎవరియో కదా సార్, మీకు వచ్చిన ఆ నిరుద్యోగుల ఓట్లు వచ్చినాయి, వాళ్ళతో మీరు ఫామ్ అయ్యారు. మీరు ఆ నిరుద్యోగులకి ఏదైతే ఇచ్చారో 2 లక్షల ఉద్యోగాలని, ఆ 2 లక్షలు కాకుండా మినిమం 50,000 ఇచ్చి ఆ పిల్లలకు కొంచెమన్నా మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. అశోక్ సార్ లాంటి వాళ్ళు పిల్లల కోసం కొట్లాడుతారు. వాళ్ళ మీద బురద జల్లేట వాళ్ళు కొంతమంది ఉన్నారు. చల్లినా కానీ అశోక్ సార్కి ఏమీ కాదు. ఆయన ఏందనేది పిల్లలకు తెలుసు. మీరు అన్నంత మాత్రాన ఇప్పుడు ముత్యము దేంట్లో వేసినా కరగదండి, ముత్యమే ఉంటుంది. మీరు అనవసరంగా బురద చల్లడం వల్ల దానికి ఏం ఎఫెక్ట్ కాదు. నేను చెప్తున్న కొంతమంది కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని కోచింగ్ ఉంది వాళ్ళకి, అందుకని ఇదంతా చేస్తున్నారండి. అవునండి, కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక్కళ్ళని అడుగుతున్నారా? మీరు ఇంతమంది అశోక్ సార్ దగ్గరికి ఇంతమందికి చాలాసార్లు వచ్చి తీసుకున్నారు. ఎప్పుడైనా వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైనా మాట్లాడారా పిల్లల గురించి? మరి అడిగే ఒక్క వ్యక్తికి ఆయనకు అవును మరి ఉంది ఇన్స్టిట్యూట్, ఇప్పుడు కాదు, కొట్లాడక ముందు కూడా ఉంది. కొట్లాడినంత మాత్రం ఇన్స్టిట్యూట్ ఎందుకు బయటికి తీయాలి? ఆయన రాజకీయ స్వలాభం అంటారు. అంటే మీరు కూడా ఇంతమందికి ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ కూడా రాజకీయ స్వలాభం కోసమే చేశారా? ఎవరు అడిగితే వాళ్ళ మీద ఏదో బురద జల్లుకుంటా పోతూనే ఉంటారా? సరే, మేధావులు మాట్లాడండి, ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొంతమందికి పదవులు వచ్చినాయి కదా. మరి మీరెందుకు సైలెంట్గా ఉంటారు? మీరెందుకు కొట్లాడట్లేరు? మీకు పదవి వచ్చింది, మీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి మీరు ఊరుకుంటున్నారు. మరి ఆ నిరుద్యోగులు ఎట్టుపోవాలి? మీ వంతుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు? అసలుకి మీరు ఆ గవర్నమెంట్లోనే ఉన్నారు కదా. కనీసం మేము అడిగాము, ఇది చేసాము, ఇప్పట్లో పలానా టైంకి నోటిఫికేషన్ వస్తుందని గ్యారంటీ ఇస్తున్నారా పిల్లలకి ఏమన్నా? మరి ఏది లేనప్పుడు ఈ విధంగా కొట్లాడితే వీళ్ళ మీద ఎందుకు మీరు విమర్శలు చేయాల్సినంత అవసరం ఏముంది? అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈయన ఎప్పుడు మాట్లాడినా కూడా అరెస్టులు కావచ్చు, నైట్కి నైట్ వచ్చి తీసుకుపోవడం కావచ్చు, ఇదంతా. అంటే నిన్న మొన్న రీసెంట్గా కూడా చెప్పిర్రు అసలు ఆయన ఎక్కడ తీసుకెళ్ళిరో కూడా తెలియదు అని చెప్తా ఉన్నారు. అంటే పోలీసుల వ్యవస్థ ఎట్లా ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం? దాని గురించి ఏమన్నంటే ఇది సోషల్ ఇల్లీగల్ ఇష్యూ అంటే సార్, ఇది పిల్లల్ని మిస్గైడ్ చేస్తున్నారు, వాళ్ళని అనవసరంగా వాళ్ళకి ప్రలోభాలకు లోబెడుతున్నారు అని సోషల్ మీడియాలో సార్ మీద ఉన్న కేసులు బయట ఏది ధ్వంసం చేసినందుకు, ఏదో ముట్టడిలు వేసినందుకు ఉన్న కేసులు కావు సార్. అవన్నీ ఉన్నాయి అన్నీ కూడా యూట్యూబ్లో వీడియోలు పెట్టినందుకే. యూట్యూబ్లో వీడియోలు పెట్టి పిల్లల్ని మిస్గైడ్ చేస్తుండు, ఇట్లా బయట పిల్లల్ని ఈ విధంగా ప్రోపగేట్ చేస్తున్న ఉద్దేశంతో దగ్గర 15 కేసులు ఉన్నాయి సార్కి. అందులో 4 కేసులు నాన్ బెయిలబుల్ కేసులు. దానికి రీజనే లేదు, యూట్యూబ్ వీడియో అంతే. యూట్యూబ్ వీడియో చేసినంత మాత్రం మీరు నాన్ బెయిలబుల్ కేసులు ఎట్లా పెడతారని చెప్పేసి అది చలనాలు కట్టుకొని వదిలేసి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏది పెట్టినా న్యాయ వ్యవస్థ ఉంది, అది చూసుకుంటుంది. పెట్టండి ఎన్ని కేసులు. ప్రభుత్వానికి కానీ పోలీస్ శాఖ కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, నిరుద్యోగులు చిన్నపిల్లలు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఏజ్ బారయ్యి ఊళ్ళో మొహాలు చూపించకుండా 5 రూపాయల భోజనం తింటూ గుళ్ళల్లో భోజనాలు చేసుకుంటూ ఊళ్ళకి వెళ్ళి మొహం చూపించలేక చదువుకుంటున్నారు. మీరు ఏదైతే మబ్బై పెట్టి గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారో, ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడైతే ఇస్తాన్నారో 2 లక్షల ఉద్యోగాలు కాకుండా 50,000 ఉద్యోగాలు ఇచ్చి పిల్లలకి ధైర్యాన్ని, అశోక్ సార్కి ధైర్యాన్ని ఇవ్వాలని నేను మీడియా ముఖంగా నేను గవర్నమెంట్కి చెప్తున్నాను. నేను థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్, ఇది పరిస్థితి. దాదాపుగా ఇక్కడ వచ్చినటువంటి ఎవరిని కుటుంబ సభ్యులను కావచ్చు, ఇక్కడికి ఆయన కోసం వచ్చేటటువంటి నిరుద్యోగ యువతను కావచ్చు, ఎవరిని కూడా చూడనివ్వట్లేరు, కనీసం కలవనివ్వట్లేరు. ఒక ఎంత పెద్ద ఆపరేషన్ అయిన వ్యక్తినైనా కూడా చూసుకోవడానికి ఒకరు ఇద్దరు ఉంటారు, కానీ వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వకుండా అశోక్ సార్ని ఒక్కరిని రూమ్లో పెట్టేసి ఎవరిని చూడనివ్వకుండా చేస్తూ ఉన్నది. ఇప్పుడు పోలీసులు కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. నిజానికి చూసుకుంటే రూమ్ లోపల అక్కడెక్కడో ఉంటే మేము సైడ్ నుంచి తీసుకునే ప్రయత్నాలు కూడా చేసినా కూడా దీన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది పోలీస్ శాఖ. ఒకవైపు ప్రభుత్వం ఎన్ని అరెస్టులు, ఎన్ని అక్రమాలు, ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎవరికి భయపడేది లేదు. ఆయన కూడా నైట్ నుంచి కూడా ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉన్నది. ఆయన ట్రీట్మెంట్ కూడా నిరాకరించారు అని చెప్పి పోలీసులతో వాగ్వాదం చేసుకొని ఆయన నిరాకరించారు. దానికి సంబంధించినట్టు దాంట్లో అని చెప్పి కూడా వాళ్ళ వైఫ్ చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మాకు రోజు రోజుకు భయంగా ఉన్నది. ఈవెన్ ఆయన భార్యగా నేను లోపలికి పోయినా కూడా నన్ను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నది. ఎవరు నిరుద్యోగులు వచ్చినా కూడా ఇక్కడికి వాళ్ళ పేరుతో సహా అన్నీ రాసుకొని, పేరు, ఇంటి అడ్రస్, అన్ని ఫోన్ నెంబరు అన్నీ రాసుకొని మరి వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి నడుస్తూ ఉన్నదని చెప్పి కూడా భావోద్వేగానికి గురై చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.